నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వర్ష భీభత్సం కొనసాగుతోంది. 2 రోజుల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో 30 మంది మృతి చెందారు. అస్సాంలోని 12 జిల్లాల్లోని 60,000 మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. కుండపోత వానలు, ఆకస్మిక వరదలతో సిక్కిం అల్లకల్లోలంగా మారింది. వర్షాల ధాటికి కొండచర్యలు విరిగిపడి ఉత్తర సిక్కింలో 1500 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. అనేక మంది గల్లంతయ్యారు. థింగ్, చుంగ్తంగ్ ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో లాచెన్లో 115 మంది, లాచుంగ్లో 1350 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. అయితే తీస్తా నది నీటి మట్టం పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏప్రిల్ నుంచి కురుస్తున్న వర్షాలకు 71 మంది మృతి చెందినట్టు సీఎంఓ కార్యాలయం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు పిడుగుపాటుకు 48 మంది, చెట్లు విరిగిపడి ఘటనల్లో 9 మంది మరణించినట్టు పేర్కొంది. ఇళ్లు కూలడంతో 5గురు, నీటిలో మునిగి 4గురు, కొండచర్యలు విరిగిపడి 4గురు, విద్యాఘాతంలో 1 మృతి చెందినట్టు వివరించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇదిలా ఉంటే రాగల 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.